హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. అక్టోబర్ 19వ తేదీన శనివారం నాడు అట్ల తద్ది పండగ వచ్చింది. చంద్రుడి కలలో గౌరీదేవిని ఆరాధించే రోజే ఈ అట్ల తద్ది. మహిళలు ఘనంగా జరుపుకునే పండగలలో అట్ల తద్ది ఒకటి. ఈ అట్ల తద్ది పండగని పెళ్లి కాని ఆడపిల్లల నుండి పెళ్ళైన స్త్రీల వరకు ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలో దసరా పండగ తరువాత వచ్చే తదియా తిథి నాడు అట్ల తద్దిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఎవరైతే ఈ అట్ల తద్ది నోముని నోచుకుంటారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే పెళ్లి కానటువంటి ఆడపిల్లలకు మంచి భర్త లభిస్తాడు అని, పెళ్లి అయిన ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి లభిస్తుంది అని స్వయంగా ఆ పరమశివుడు పార్వతీదేవికి చెప్పిన నోము ఈ అట్ల తద్ది నోము. ఈ అట్ల తద్ది నోముని ఏ విధంగా చేసుకోవాలి, అలాగే పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అనేటటువంటి విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖున ఉదయము 10 గంటలకు తదియా తిథి ప్రారంభమవుతుంది. ఈ అట్ల తద్ది నాడు గౌరీదేవిని పూజించాలి. ఈ వ్రతం చేసే ఆడవారు ముందు రోజున మీ చేతులకి మరియు కాళ్ళకి గోరింటాకుని పెట్టుకోండి. అట్ల తద్ది నాడు రాత్రి సమయంలో గౌరీ పూజను చేసుకుంటారు. అక్టోబర్ 19వ తారీఖున శనివారం రోజు ఆడవాళ్ళు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాలు ముగించుకొని ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మం ముందర నిండుగా చక్కటి ముగ్గులు వేసుకోండి. ఈ రోజున పూజ చేసే ఆడవాళ్ళు తప్పకుండా ఉపవాసం ఉండాలి. అట్ల తద్ది నాడు చేసే ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. గౌరీ పూజలు చేసే ఆడవాళ్ళు ఉదయం పూట ఆహారం తినేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. సాయంత్రం పూజ చేసి చంద్రుడిని చూసి మీ కోరికలను కోరుకొని ఉపవాసం విరమించాలి. ఈ విధంగా అట్ల తద్దిని జరుపుకుంటారు. కాబట్టి శనివారం నాడు పూజ చేసే స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత అన్నం వండుకొని గోంగూర పచ్చడి, ముద్దపప్పు, పొట్లకాయ కూర, అలాగే పెరగన్నాన్ని తినాలి. అట్ల తద్ది నాడు ఈ ఆహారాన్ని తింటే చాలా మంచిది. ఉదయం 5 నుంచి 9 గంటల్లోపు అన్నం తినేసేయండి. తర్వాత సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. అట్ల తద్ది నాడు సాయంత్రం సమయంలో గౌరీ పూజని చేసుకోవాలి. అక్టోబర్ 19వ తారీఖున ఉదయం 10 గంటలకు తదియా తిథి ప్రారంభమవుతుంది. కాబట్టి ఉదయము 10 గంటలకు ఇంట్లో మామూలుగా అంటే నిత్యం చేసుకునేలాగా పూజను చేసుకోండి. ఉదయం పూజ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ సాయంత్రం సమయంలో మాత్రం ఖచ్చితంగా గౌరీ పూజను చేసుకోవాలి. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత 6 గంటల నుంచి ఇంట్లో గౌరీదేవి పూజని ప్రారంభించుకోవచ్చు. స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో వ్రతాన్ని ప్రారంభించాలి. పూజ ప్రారంభించే ముందుగా లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించాలంటే మీ ఇంటి గుమ్మం ముందర గడపకు 2 వైపులా 2 దీపాలను వెలిగించి ఇంట్లో గౌరీ పూజ ప్రారంభించండి. పూజ గది ముందర కొన్ని పసుపు నీళ్లను చల్లి శుభ్రం చేసుకుని అష్టదళ ముగ్గుని వేయండి. ముగ్గు పైన ఒక చెక్క పీటను ఏర్పాటు చేసి పీఠం పైన ఎరుపు రంగు వస్త్రం వేసి ఈ ఎర్రటి వస్త్రం మీద 3 గుప్పిళ్ళ బియ్యం పోయండి. ఇప్పుడు పసుపుతో గౌరీదేవిని తయారు చేసుకోవాలి. గౌరీ పూజను చేయాలంటే గణపతిని కూడా పూజించాలి. కాబట్టి పసుపుతో వినాయకుడిని అలాగే పసుపు గౌరీదేవిని తయారు చేసుకోండి. పసుపులో కొన్ని పాలని పోసి గణపతిని అలాగే గౌరీదేవిని తయారు చేయండి. పీఠం పైన పోసినటువంటి బియ్యం పైన తమలపాకులను పెట్టి గణపతిని ప్రతిష్ఠించి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు సమర్పించి వినాయకుడికి నమస్కారం చేయండి. తర్వాత పసుపు గౌరీదేవిని ప్రతిష్ఠించుకొని కుంకుమ బొట్టు పెట్టి గౌరీదేవి పైన అక్షింతలు వేసి పుష్పాలు సమర్పించండి. ఈ గౌరీ పూజలో మాత్రం ఖచ్చితంగా పిండి దీపాలను మాత్రమే వెలిగించాలి. కాబట్టి బియ్యం పిండితో 2 ప్రమిదలను తయారు చేసుకొని గౌరీదేవి ముందర దీపారాధన చేయండి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఇంట్లో దీపారాధన చేసుకోండి. పూజలో నైవేద్యంగా 11 అట్లని పోసి గౌరీదేవికి సమర్పించాలి.
పూజలో ఖచ్చితంగా 11 అట్లు నివేదించాలి. ఇక మీ శక్తి మేరకు పాల తాలికలు, కుడుములు, పులిహోరను కూడా నివేదించవచ్చు. ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఖచ్చితంగా పూజలో వ్రతకథను చదవండి. చివరగా గౌరీదేవికి కర్పూర హారతి ఇచ్చి గౌరీదేవికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలను వేసుకొని 3 ప్రదక్షిణాలు చేయాలి. ఈ గౌరీ వ్రతాన్ని చేసే ఆడవాళ్ళు ఇంటికి ముత్తైదువులను పిలిచి వారి కాళ్ళకు పసుపుని రాసి కుంకుమ బొట్లు పెట్టి 11 అట్లను వాయనంగా ఇవ్వాలి. ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు అట్ల తద్ది 6 అట్లు, ముద్దపప్పు 3 అట్లు అంటూ ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. ముత్తైదువులకు వాయనం ఇచ్చాక తల మీద అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకోండి. ఈ విధంగా గౌరీ పూజను ముగించుకొని చంద్రుడిని చూసి స్త్రీలు ఉపవాసాన్ని విరమించి ఆహారం తినవచ్చును. పూజలో అమ్మవారికి నివేదించినటువంటి అట్లనే ఆహారంగా భుజించాలి. ఈ అట్లను నోము చేసుకున్న వారు మాత్రమే తినాలి. అట్ల తద్ది నాడు చంద్రుడిని చూస్తే చాలా మంచిది. అట్ల తద్ది రోజున చంద్రుడిని చూస్తూ మనసులో ఏదైనా కోరిక కోరుకొని చంద్రుడికి నమస్కారం చేసుకోండి. ముఖ్యంగా అట్ల తద్ది నాడు ఉదయం పూట ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అట్ల తద్ది రోజున గోవుకు పచ్చగడ్డిని తినిపిస్తే అఖండ రాజయోగం లభిస్తుంది. అంతేకాదు అట్ల తద్ది నాడు గోవుకి ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతలకు నైవేద్యం తినిపించినట్లు అవుతుంది. అలాగే అట్ల తద్ది నాడు కాలువలో దీపాలను వదిలితే చాలా మంచిది. అట్ల తద్ది రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకరీత్యా ఏమైనా దోషాలుంటే అన్నీ కూడా తొలగిపోతాయి. అట్ల తద్ది రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేయాలి. అసలు ఈ అట్ల తద్ది నోమును ఎందుకు నోచుకోవాలంటే మన మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలని అట్ల తద్ది నోమును చేసుకుంటారు. మన శాస్త్రాల ప్రకారం పార్వతీదేవి పరమేశ్వరుడిని భర్తగా పొందాలని ఈ అట్ల తద్ది నోమును నోచుకుంది. పార్వతీదేవి కోరినట్లే ఆ పరమేశ్వరుడు భర్త అయ్యాడు. ఈ అట్ల తద్ది వ్రతం స్వయంగా పార్వతీదేవి చేసినటువంటి శక్తివంతమైన వ్రతం. ఇంతటి శక్తివంతమైన వ్రతాన్ని నమ్మకంతో ఆచరించండి. మీ మనసులో ఉన్న కోరికలని నెరవేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.